హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 కు సంబంధించినటువంటి 4 ముఖ్యమైన అప్డేట్లు వచ్చినాయి ఒకటి మెయిన్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు ఏ పరీక్ష ఏ తేదీ రోజు ఉంటుంది అనేది రెండోది క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ను రిలీజ్ చేశారు మూడోది కీ విడుదల చేశారు ప్రిలిమినరీ కీ ఉంది కదా మన ప్రిలిమ్స్ జరిగినటువంటిది ఆయా దానికి ప్రైమరీ కీ విడుదల చేశారు ఆ ప్రైమరీ కీకి సంబంధించినటువంటి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయడం కోసము 4 అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ 4 అప్డేట్లకు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇందులో వాట్స్ న్యూ అనే దగ్గర ఇందులో మనం 4వ దాని నుంచి చూద్దాం ఈ 4వది ఏంటంటే ఈ 7 క్వశ్చన్ పేపర్స్ ఏదైతే మెయిన్స్ ఉన్నదో దానికి సంబంధించింది దీనిపైన క్లిక్ చేయగానే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి క్వశ్చన్ పేపర్ 150 మార్కులకు టైం 3 అవర్స్ అన్నట్టు పేపర్ 1 జనరల్ ఎస్సే నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 150 మార్కులకు ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఎట్లుంటాయి అనేది ప్యాటర్న్ ఇచ్చిండు ఇట్లా అన్నింటికి సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే అందజేయడం జరిగింది నేను దీన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన మీరు అక్కడ నుంచి పొందొచ్చు మన టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకు గంట క్రితమే ఈ విషయం అంతా తెలుసు టెలిగ్రామ్లో జాయిన్ కండి అక్కడ నుంచి మీరు పొందొచ్చు ఇది ఒక అప్డేట్ ఇక మరో అప్డేట్ చూసినట్లయితే వెబ్ నోట్ ఇచ్చిండు దీనికి సంబంధించిందే దాంతోపాటుగా ఈ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ ఇచ్చిండు సో గ్రూప్ 1 షెడ్యూల్ దీనిపైన క్లిక్ చేయగానే షెడ్యూల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఈ వెబ్ నోట్లో చూడండి 21వ తారీఖు రోజు నుంచి 27 వరకు మనకి షెడ్యూల్ ఇచ్చిండు ఇదంతా చదువుకుంటూ మీరు కూడా చదువుకుంటారు అనుకోరి ఇక్కడ షెడ్యూల్ చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 21వ తారీఖు రోజు ఉంది 2:30 నుంచి 5:30కు అన్ని పరీక్షలు కూడా మధ్యాహ్నం పూటనే నిర్వహించడం అయితే జరుగుతూ ఉంది ప్రతి పరీక్షకు 3 గంటలు 150 మార్కులు ఉంటాయి సో పేపర్ 1 22 నాడు పేపర్ 2 23 నాడు పేపర్ 3 24 నాడు పేపర్ 4 25 నాడు పేపర్ 5 26 నాడు పేపర్ 6 27 నాడు అక్టోబర్ 2024 రోజు మనకు పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు సో షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్గా అమలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఎట్లాంటి డిలే అనేది ఉండదు కాబట్టి ఒకసారి మీరు దీన్ని చూసి దీనికి అనుగుణంగా ప్రిపేర్ కండి ఇది షెడ్యూల్కి సంబంధించి ఇక కీకి సంబంధించినటువంటిది ఇక్కడ చూడొచ్చు దీనిపైన క్లిక్ చేయగానే మనకు కీకి సంబంధించినటువంటి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏది అని చెప్పేసి ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇచ్చారు అయితే దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ వచ్చేసి సో మీరు చూడండి అబ్జెక్షన్స్ 13వ తారీఖు రోజు నుంచి 17వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు దీనికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ చెప్పమన్నాడు అసలు కీ ఎట్లా చూసుకోవాలనే దాని గురించి మాట్లాడినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ విధంగా ఉంటుంది కదా ఇందులో అబ్జెక్షన్స్ ఆన్ కీ ఫర్ గ్రూప్ 1 అని ఉంది కదా ఇగో ఇది క్లిక్ చేస్తేనే మనకు ఇక్కడ నుండే కీని చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి కీ చూడడం కూడా ఇక్కడ నుంచే సో దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అబ్జెక్షన్స్ అని కీ అనే నోట్ ఓపెన్ అవుతుంది ఇందులో టీఎస్పీఎస్సీ ఐడి మీ హాల్ టికెట్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఎంట్రీ చేయాలి టీఎస్పీఎస్సీ ఐడి ఎంట్రీ చేయాలి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి గెట్ డాటా పైన క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ ఎంట్రీ చేయగానే మీకు ఈ విధంగా నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో మనకు దీనికి సంబంధించినటువంటి అంటే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్ నెంబరు మనం పరీక్ష ఎక్కడ రాసినాం అనేది కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతుందండి సో దీని తర్వాత ఇక్కడ పేపర్ అని ఉంది కదా ఇక్కడ కింద డ్రాప్ డౌన్ మెనూలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకు కిందికి ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ టైము ఇవన్నీ కూడా వస్తాయి అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపరు ప్రిలిమినరీ కీ సో ఇక్కడ చూడొచ్చు మాస్టర్ క్వశ్చన్ పేపరు వ్యూ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయగానే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది ఎవరికో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కాదు మీరు లాగిన్ అయితే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అనుకుంటారు కాదు ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఇది అందరికీ వచ్చినటువంటి క్వశ్చన్లు అన్నింటినీ తయారు చేసినటువంటిది దీని నుంచే తయారు చేశారు కాబట్టి ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటారు సో ఇది మాస్టర్ క్వశ్చన్ పేపరు అండ్ ఇక్కడ ప్రిలిమినరీ కీ అని ఉంది కదా సో ఇది ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్కు కీ అన్నట్టు సో ఇందులో మనం గమనించినట్లయితే 17వ క్వశ్చన్కు 1 or 3 1 లేదా 3 2 కూడా సరైన ఆప్షనే అన్నట్టుగా ఇస్తూ మరి ఏ క్వశ్చన్ కూడా డిలీట్ చేసినట్టుగా కానీ ఏ క్వశ్చన్ కూడా డబల్ ఆన్సర్ ఇచ్చినట్టుగా కానీ మనకి ఇక్కడ కనిపించలేదు సో కీ పర్ఫెక్ట్గా ఉన్నది సో ఈ కీని ఏం చేయాలి అని అంటే మీరు ఎట్లా చూసుకోవాలంటే ఫస్ట్ ఈ కీని ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో దిద్దాలి ఈ కీని ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో దిద్ది ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ను మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ తోటి పోల్చుకోవాలి ఎన్ని టాలీ అవుతున్నాయని సో అట్లా చూసుకోవాలి ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి కీయే ఈ కీని చూసుకొని ఇందులో ఒకటోదానికి 3 మీ దాంట్లో ఒకటోదానికి 3 అని చెప్పేసి పెట్టుకుంటే అది పొరపాటే అది తప్పు అట్లా చూసుకోవద్దు ఈ కీ అనేది ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ
ఈ కీ అనేది ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ది మాత్రమే, మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ది కాదు, దయచేసి గమనించండి. మరి ఎట్లా చూసుకోవాలంటే ఈ క్వశ్చన్ పేపర్కు ఈ కీని ఫస్ట్ దిద్దాలి. ఒకటో దానికి మూడోది ఆన్సర్ కదా, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఒకటోది ఉంది, ఒకటో దానికి ఏది ఆన్సరు, మూడోది ఆన్సరు, ఇది ఆన్సరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ పద్య భాగంలో సాహిత్య అకాడమీ 2023 అవార్డు గ్రహీతలకు సంబంధించింది అనేది ఉంది కదా. సో ఇది మీకు ఎన్నో క్వశ్చన్ ఉందో చూసుకొని అందులో ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో అట్లా మీరు కీని చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, తప్పు ఉన్నది అని అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. మీరు ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ ఉన్నది అని చెప్పేసి మీరు అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ నెంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కీకి సంబంధించినటువంటిది ఇక్కడ 1 అవుతుందా, 2 అవుతుందా, 3 అవుతుందా, 4 అవుతుందా, లేకపోతే మల్టిపుల్ ఆప్షన్లు ఉన్నాయా, లేకపోతే ఏది కాదా అని చెప్పి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్పుట్స్ ఒకవేళ పేపర్ రూపకంగా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కీ చూసుకోవచ్చు, ఇక్కడ కీ అబ్జెక్షన్ చేయొచ్చు. ఇదండి కీ చూసుకున్నటువంటి విధానం, కీ అబ్జెక్షన్ చేసే విధానం. ఇంకా ఈ అబ్జెక్షన్ చేసేటప్పుడు నేను ఏవైనా 1-2 క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. నేను కూడా అబ్జెక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, అబ్జెక్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. విత్ ప్రూఫ్తో ఉంటేనే మన ఈమెయిల్కు మెయిల్ చేయండి, నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఈ విషయాన్ని, ఈ అప్డేట్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.